అందరికీ నమస్కారం. మనం ఇవాల్టి వార్తల్లోని అంశాలను క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా భారత్‌లో ఆయుధ తయారీ రికార్డు స్థాయిలో సృష్టించిందని మన రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్‌నాథ్ సింగ్ గారు తెలపడం జరిగింది. అయితే భారత్‌లో కార్యక్రమం అనేది మన భారతదేశంలో చాలా కొత్త మైలురాళ్లను అధిగమించిందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమాన్ని మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం 2014లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. గతేడాదితో చూసుకుంటే అనగా 2022-23లో ఆయుధ తయారీ కొరకు 1,08,684 కోట్లవగా ప్రస్తుత సంవత్సరం అనగా 2023-24కి గాను 1.27 లక్షల కోట్లు అయింది. అనగా గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అభివృద్ధిని సాధించింది మనం గమనించవచ్చు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన భారతదేశంలో మన భారతదేశంలో ఇటువంటివి ఇంకా అభివృద్ధి చెంది మన భారతదేశాన్ని అంతర్జాతీయ ఆయుధ హబ్గా మార్చాలని, అలా మార్చడం కొరకు తగిన వాతావరణాన్ని సృష్టించడానికి మేమెప్పుడూ కట్టుబడి ఉన్నామని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు తెలిపారు. అయితే ఈ ఆయుధ ఉత్పత్తి విలువల్లో 79.2% ప్రభుత్వ సంస్థలు ఉండగా 20.8% ప్రైవేట్ సంస్థలు ఉత్పత్తి చేశాయి. దీని నుండి మన భారతదేశం యొక్క భద్రత బలోపేతం అవుతూ స్వయం సమృద్ధికి కృషిగా తోడ్పడుతుంది. తర్వాత లోక్సభ హౌస్ కమిటీ కొరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు 12 మందిని నామినేట్ చేయడం జరిగింది. ఈ నామినేట్ చేసిన సభ్యులలో పురంధరేశ్వరి గారికి కూడా చోటు దక్కడం విశేషం. అయితే ఈ కమిటీ మహేష్ శర్మ గారి నేతృత్వంలో జరగనుంది. ఇందులోని సభ్యులు ఏడాది పాటు ఈ కమిటీలో సభ్యులుగా కొనసాగుతారు. అయితే ఈ లోక్సభ హౌస్ కమిటీ అనేది ఎంపీలకు నివాసాన్ని కల్పించడం కొరకు నిర్ణయం తీసుకోనుంది. తర్వాత జూలై 6న అంతర్జాతీయ సహకార దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా జాతీయ సహకార విధానం సహకార్సే సమృద్ధి నినాదంతో 21వ శతాబ్ది అవసరాలను తీర్చడానికి సహకార సంఘాలు కృషి చేసే విధంగా తీర్చిదిద్దాలి అని జాతీయ సహకార విధానం లక్ష్యిస్తుంది. దీని నుండి సమ్మిళిత అభివృద్ధికి సహకారం అవసరం అనేది మనకు తెలుస్తుంది. అయితే ప్రజలు సహకార సంఘాలను ఏర్పరచుకోవడం అనేది వాళ్ళ ప్రాథమిక హక్కుగా ఆర్టికల్ 19 అనేది తెలుపుతుంది. అయితే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ వల్ల అంటే సహకార సంఘాలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించింది కావచ్చు, ప్రతి ఒక్కరి సహకార సంఘాల వల్ల మన దేశం అభివృద్ధి పథాన్ని సాధించవచ్చు. అంతేకాకుండా దీని నుండి మన జీడిపిలో కూడా గ్రోత్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముందుగా సెంట్రల్లో కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912లో వచ్చింది. తర్వాత ద ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1964లో వచ్చింది. అయితే సెంట్రల్లో కోఆపరేటివ్ మినిస్ట్రీ వచ్చేసి అమిత్ షా గారు, అదే ఆంధ్రప్రదేశ్లో కోఆపరేటివ్ మినిస్ట్రీ వచ్చేసి అచ్చెన్నాయుడు గారు, తెలంగాణలో కోఆపరేటివ్స్ మినిస్ట్రీ వచ్చేసి తుమ్మల నాగేశ్వరరావు గారు. అయితే మనం సహకార దినోత్సవ సందర్భంగా సహకారాన్ని అన్ని కోణాల్లో చూడాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జామ్ పర్పస్ మనం ప్రతిదీ నేర్చుకుంటేనే మనం ఎగ్జామ్లో రాయగలం కాబట్టి. అయితే ప్రజెంట్ అంతర్జాతీయ సహకార దినోత్సవం జూలై 6న జరుపుకున్నాం. అయితే దీని థీమ్ ఏంటి అంటే కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్. అయితే మనం పార్టీ పరంగా చూసుకుంటే సహకారం అనేది ఉమ్మడి జాబితాకు సంబంధించింది. ఇది రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో రూపొందించబడింది. అయితే ఈ ఉమ్మడి జాబితా కింద 52 అంశాలు ఉంటాయి. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్న కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు ప్రభుత్వాలు కూడా సహకరించాల్సి ఉంటుంది ఈ సంఘాల అభివృద్ధి కొరకు. తర్వాత ఎకానమీ పరంగా చూసుకుంటే కోఆపరేటివ్స్ అనేది 3rd లార్జెస్ట్ సెక్టర్ ఇన్ ఎకానమీ. తర్వాత సహకార సంఘానికి 2021 నుంచి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు గారు అని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ ఎగ్జామ్ పర్పస్ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే జనాభా తరుగుదల గురించి జనాలలో చైతన్యం కల్పించాలి అనేసి ఐక్యరాజ్య సమితి జూలై 11న ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని 1989వ సంవత్సరం నుంచి జరపడం ప్రారంభించింది. ఇటీవల జనాభా చాలా పెరుగుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం.
అయితే ఇలా జనాభా విస్ఫోటనం అనేది చెందుతూ ఉంటే WHO అనగా ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకున్న సహస్రాభివృద్ధి లక్ష్యాలను కూడా చేరుకోలేదు. కాబట్టి దీని కొరకు కుటుంబ నియంత్రణ వ్యవస్థ గురించి, కుటుంబ నియంత్రణ నిబంధనల గురించి జనాలకు అవగాహన కల్పించడం అనేది చాలా అవసరం. అయితే దీని కుటుంబ నియంత్రణ సదస్సు, తర్వాత జనాభా విస్ఫోటనం గురించి, వీటి గురించి చర్చించుట కొరకు ఐక్యరాజ్య సమితి 30వ IPCD అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. ఐపీసీడీ అనగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ అన్నమాట. దీనిపైన అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ సదస్సు కార్యక్రమంలో తీర్మానాన్ని ఆమోదించిన కారణంగా మన భారతదేశం వాటి యొక్క ఆమోదించిన వాటికి అమలు కొరకు అప్పుడే శ్రీకారం చుట్టింది. ఏ దేశంలోనైనా ప్రగతి వృద్ధి అనేది జనసంఖ్యని బట్టి ముడిపడి ఉంటుంది. అయితే సంతానోత్పత్తి లోటు, భర్తీ స్థాయిల నిర్వహణలో లక్ష్య సాధనలో భాగంగా మన భారత్ 2.0 సంతానోత్పత్తి రేటును భర్తీ చేసింది. ప్రపంచ జనాభా దినోత్సవం 2024 సందర్భంగా మన భారతదేశం తల్లి బిడ్డల ఆరోగ్య శ్రేయస్సు దిశగా ఆరోగ్య గర్భధారణ, పిల్లల మధ్య తగిన వ్యవధి అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇది మనం దేశపరంగా చూసాం. ఇక రాష్ట్రపరంగా చూస్తే విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో జనాభా పరిశోధన కేంద్రంలో గత ఏడాది డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే ఈ సంవత్సరం ఆ డిజిటల్ బోర్డు పైన ఎప్పటికప్పుడు జనాభా అంకెలను డిజిటల్ రూపంలో కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం మన జనాభా అనేది ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా దేశ జనాభా 146,96,34,571 గాను, రాష్ట్ర జనాభా 5,78,96,398 కాను నమోదు చేసినట్టుగా డిజిటల్ రూపంలో కనిపించింది. తర్వాత కేంద్ర ఆరోగ్య కుటుంబ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా గారు, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ సి రాజనరసింహ గారు, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు జనాభా నియంత్రణ విషయంలో అందరూ అవగాహన కలిగి ఉండి ప్రతి ఒక్కరికి అవసరాల నిమిత్తం చేరేలాగా చూడడంలో అందరూ కూడా భాగస్వామ్యులుగా ఉండాలని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, BW ఫెస్టివల్ ఆఫ్ ఫిన్టెక్ కాంక్లేవ్ అవార్డ్స్ 2024లో ప్రతిష్టాత్మకమైన ఫిన్టెక్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును జాగిల్ సంస్థ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ అయిన రాజ్ ఎన్ గారు గుర్తింపు పొందారు. అయితే ఈయన ఫిన్టెక్ పరిశ్రమకు అందించిన ముఖ్యమైన తోడ్పాటుకు కారణంగా అందులో ప్రతిష్టాత్మక అవార్డు అయిన ఫిన్టెక్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డుతో గుర్తింపు పొందారు. తర్వాత జూలై 7న ప్రపంచ చాక్లెట్ దినోత్సవం. తర్వాత హైదరాబాద్ ఈ సంవత్సరం అర్ధభాగంలో అనగా H1లో ఆఫీస్ లావాదేవీల్లో 71% వృద్ధిని సాధించింది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ 71% వార్షిక వృద్ధిని చూశాయని నైట్ ప్రాంక్ ఇండియా వెల్లడించింది. తర్వాత ఇండియా మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ 16th ఎడిషన్ అనేది మంగోలియాలోని ఉమ్రోయ్లో ఫారిన్ ట్రేడ్ నోడ్ వద్ద జరగనుంది. అయితే ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఏటా జరుగుతుందన్నమాట. అయితే ప్రస్తుతం జూలై 3 నుండి జూలై 16 వరకు జరగనుంది. మంగోలియా క్యాపిటల్ ఉలాన్ బాతర్, మంగోలియా కరెన్సీ తుగ్రిక్, మంగోలియా ప్రెసిడెంట్ వచ్చేసి ఉక్నాగిన్ కురేల్సుక్, PM ఓఎన్ ఎరడిన్ లవ్ సన్నామ్ ష్రైన్. తర్వాత ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నీరజ్ చోప్రా గారు భారతదేశం తరపున జూలై 26న ప్రారంభమయ్యే ప్యారిస్ ఒలింపిక్స్కు 28 మెంబర్ ఇండియన్ అథ్లెటిక్ కంటింజెంట్గా వ్యవహరించనున్నారు. అయితే ఇందులో 17 మంది అబ్బాయిలు, 11 మంది అమ్మాయిలు పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత LICకి అనగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి MD అండ్ CEOగా అనగా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సిద్ధార్థ్ మెహంతి గారిని రీఅపాయింట్ చేయడం జరిగింది. తర్వాత దేశంలో 2047 నాటికి అందరికీ బీమా అందించాలి అనే లక్ష్యాన్ని భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికారత సంస్థ అనగా IRDAI అనగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేసి అంటాం. అయితే ఇది 2047 నాటికి అందరికీ బీమా చేర్చాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. కాకపోతే
ఆరోగ్య బీమా పాలసీకి జీఎస్టీ 18% ఉంది. అంతేకాకుండా ప్రీమియం కూడా చాలా పెరిగిపోవడం కారణంగా ఆందోళన వ్యక్తమవుతుంది. అందుకోసం జీఎస్టీని 5% తగ్గించాలి అని ఇన్సూరెన్స్ సంఘం ప్రభుత్వాన్ని కోరడమైంది. ప్రస్తుత బడ్జెట్లో ఈ జీఎస్టీ గురించి స్పష్టత తెలపాలి అని ఇన్సూరెన్స్ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఐఆర్డీఏఐ చైర్మన్ ఎవరు అంటే దెబాసిస్ పాండా. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే హైదరాబాద్ అన్నమాట. అయితే ఈ 2001లో ఢిల్లీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్ మారడం జరిగింది. తర్వాత టెలికాం ఛార్జీల పెంపుతో ద్రవ్యోల్బణం 2024-25లో 0.2% పెరగచ్చని డాయిష్ బ్యాంక్ విశ్లేషకులు అంచనా వేయడం జరిగింది. తర్వాత లెబనాన్, ఇజ్రాయెల్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయని, ఇవి ఇలాగే కొనసాగితే పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో ఈ విధంగా తెలిపారు. అయితే దీన్ని సర్దుమణగడానికి శాంతి పరిరక్షక దళాలను ఆయా ప్రదేశాలకు తరలించామని తెలిపారు. ఈ దళంలో 901 మంది భారతీయ సైనికులు ఉన్నారు. అయితే ఇరు వర్గాల వారు కూడా దాన్ని తగ్గించడానికి, అనగా ఉద్రిక్తతలను తగ్గించడానికి పాటుపడాలని, లేదంటే ప్రాణ నష్టం జరిగే అవకాశం చాలా వరకు ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలిం, కరెన్సీ షెకెల్, పిఎం వచ్చేసి బెంజమిన్ నెతన్యాహు. అదే లెబనాన్కి క్యాపిటల్ వచ్చేసి బీరట్, కరెన్సీ లిరా లేదా పౌండ్. తర్వాత లిబనాన్ యొక్క పిఎం నజీబ్ మికాట్. నేటి కాలంలో కరుణ యొక్క ఆవశ్యకతను తెలపడానికి నోబెల్ పురస్కార గ్రహీతలైన దలైలామా మరియు కైలాష్ సత్యర్థి గారు రచయిత పూజా పాండేతో కలిసి ముందుకు వస్తున్నారు. అయితే ది బుక్ ఆఫ్ కంపాషన్ అనే పుస్తకంలో వీరిద్దరూ స్వేచ్ఛ, సంతోషం, అసమానత్వం, అన్యాయం, వాతావరణ మార్పులు తదితర అంశాల గురించి చర్చించి ప్రచురించనున్నారు. అయితే ఈ పుస్తకాన్ని, అనగా ది బుక్ ఆఫ్ కంపాషన్ అనే పుస్తకాన్ని జూలై 22న విడుదల చేయనున్నట్టు ప్రచురణ సంస్థ అయిన పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా అనే సంస్థ తెలిపింది. తర్వాత తూర్పు లడాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా యొక్క దుందుడుకు చర్యలను అడ్డుకునేందుకు మన భారత ప్రభుత్వం స్వదేశీ పరిజ్ఞానంతో డిఆర్డిఓ మరియు ఎల్ఎన్టీ కంపెనీలు కలిసి స్వదేశీ యుద్ధ ట్యాంక్ జొరావర్ అనేదాన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఈ యుద్ధ ట్యాంకు 25 టన్నుల బరువు ఉంటుంది. వాయుమార్గంలో కూడా రవాణా చేస్తుంది. ఇటువంటివి 350 వరకు తయారు చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సరిహద్దులో మోహరించేందుకు మన భారత ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఈ యుద్ధ ట్యాంక్ యొక్క ప్రాథమిక పరీక్షలు గుజరాత్లోని హజీరాలో ఎల్ఎన్టీ కర్మాగారంలో ప్రారంభమయ్యాయి. అయితే దీనిని సమీక్షించుటకు డిఆర్డిఓ యొక్క చైర్మన్ సమీర్ వి కామత్ గారు వచ్చి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఈ యుద్ధ ట్యాంక్ యొక్క ప్రాథమిక పరీక్షలను సమీక్షించారు. అయితే డిఆర్డిఓ అంటే ఏంటి? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేసి. అయితే ఈయన ఈ యుద్ధ ట్యాంక్ని 6 నెలల పాటు పరీక్షలు జరుపుతామని, దాని తర్వాత ఈ యుద్ధ ట్యాంక్ పరీక్షలు క్షేత్రస్థాయిలో పరీక్షించి సైన్యానికి అప్పచెప్తామని తెలపడం జరిగింది. అయితే ఈ యుద్ధ ట్యాంకును 2 ఏళ్లలోపే డిఆర్డిఓ అండ్ ఎల్ఎన్టీ కంపెనీలు 2 కూడా కలిసి తయారు చేసినారు. అది చాలా త్వరగానే తయారు చేశారు. అంతేకాకుండా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని చూసి దాని నుంచి మనం నేర్చుకున్న తర్వాత అన్మాన్డ్ సర్వీస్ వెహికల్ అనే టెక్నాలజీని కూడా ఈ యుద్ధ ట్యాంకులో జోడీ చేసి తయారు చేయడం జరిగింది. అయితే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మానవరహిత యుద్ధ ట్యాంకులో దీన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. తర్వాత గిరిజనులకు మహాభారతాన్ని చేరువ చేయటం కొరకు తొడసం కైలాస్ అనే ఉపాధ్యాయుడు మహాభారతాన్ని గోండు భాషలోకి రచించడం జరిగింది. అయితే ఈయన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా మావలి మండలం వాఘాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఈయన ఇంద్రకిల మండలంలోని గౌరాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే రామకృష్ణ మఠం రచించినటువంటి 5 సంపుటాల మహాభారతాన్ని ఈయన గోండు భాషలో రచించారు. అంతేకాకుండా
పిల్లలు, యువత కొరకు వాళ్ళకి మంచి ఆలోచనలు ప్రేరేపించడం కొరకు సద్విచార్ అనే పుస్తకాన్ని కూడా రచించారు. తర్వాత ఇటీవల గిరిజన ప్రజలందరూ కూడా మహాభారతాన్ని నేర్చుకోవడం కొరకు, తెలుసుకోవడం కొరకు మక్కువ చూపడంతో వాళ్ళ కోసం ఈయన గోండు భాషలోని తెలుగు లిపిలో మహాభారతాన్ని రచించడం జరిగింది. పండోగ్న మహాభారత్ కథ అనే పేరుతో ఈయన ఈ పుస్తకాన్ని రచించారు. గుర్తుపెట్టుకోండి పేరు, పండోగ్న మహాభారత కథ. ఎన్నికల్లో మసౌద్ పెజెష్కియాన్ అనే సంస్కరణలవాది ఇస్లామిస్ట్ అయిన సయీద్ జలీల్పై భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అయితే తొలి విడతలో కౌంటింగ్లో చరిత్రలోనే ఎప్పుడూ కూడా జరగని, అంటే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇప్పటి వరకు తొలి విడతలో అతి తక్కువ ఓటు శాతం నమోదు కావడం గమనార్హం. అయితే గెలుపొందింది, అధ్యక్షతన పట్టం కట్టింది మసౌద్ పెజెష్కియాన్కి అన్నమాట. ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గారు శుభాకాంక్షలు తెలుపుతూ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మన బంధాన్ని మరింత పటిష్టంగా చేసుకొని మీతో పనిచేసేందుకు ఎదురు చూస్తున్నాం అని శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ ద్వారా ట్వీట్ చేయడం జరిగింది. ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్, కరెన్సీ రియల్. అయితే ఫారిన్ ట్రేడ్ ఎక్స్చేంజ్ కోసం దానికి అనుగుణంగా 2020-2022కి మధ్యలో ది టోమన్ అని కరెన్సీని మార్చింది. తర్వాత ఇటీవల కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోద ముద్ర వేయడంతో బడ్జెట్ సమావేశాలు ఖరారయ్యాయి. అయితే ఈ నెల 22 నుంచి రేపు నెల 12వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు కాగా 22న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎకనామిక్ సర్వేను సభ ముందు ప్రవేశపెట్టనున్నారు. 23న బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ విధంగా బడ్జెట్ను ప్రవేశపెట్టడం, నిర్మలా సీతారామన్ గారి చేత ప్రవేశపెట్టడం ఇది 7వసారి. అయితే అత్యధికంగా బడ్జెట్ను ప్రవేశపెట్టి 10 సార్లు ప్రవేశపెట్టిన వ్యక్తిగా మొరార్జీ దేశాయ్ గారు పేరు పొందారు. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం అనగా 2024-25 సంవత్సరానికి ఎలక్షన్స్ ఉన్న కారణంగా ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ గారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అయితే 22వ తారీఖు జరిగే పార్లమెంటు సమావేశాల్లో పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. తర్వాత ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్లో టాప్ 25లో నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా మనికా బత్రా ఉన్నారు. అయితే ఈమె 24వ ర్యాంకు సాధించింది. తర్వాత ఇటీవల ఒడిస్సాలో పూరి జగన్నాథుడి రథయాత్ర 1971 తర్వాత 53 సంవత్సరాల తర్వాత 2 రోజుల పాటు రథయాత్ర జరగడం ఇదే తొలిసారి. అయితే ఈ కార్యక్రమానికి జనరల్గా ప్రతి ఒక్క రథయాత్రలో కూడా రథోత్సవం కోసం సపరేట్గా విగ్రహాలు ఉంటాయి కదా, అంటే ఉత్సవ విగ్రహం అనేటివి ఉంటాయి. కానీ ఇక్కడ విశేషం ఏంటి అంటే గర్భగుడిలోని విగ్రహాలే తెచ్చి రథోత్సవం అనేది చేయడం జరుగుతుంది. అయితే ఈ రథోత్సవానికి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా హాజరయ్యారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ రథయాత్రకు రాష్ట్రపతి గారు హాజరవ్వడం ఇదే మొదటిసారి. అయితే ఈ జగన్నాథుడి ద్వారాలు 4. ఈ 4 ద్వారాల్లో సింహద్వారం ముందర 3 రథాలు అనేటివి ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి దేవతలు సుభద్రాదేవి, జగన్నాథుడు, బలరాముడు. జగన్నాథుడి యొక్క సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర. అయితే ఈ 3 రథాల్లో కూడా జగన్నాథుడి రథానికి నందఘోష అని, తర్వాత బలరాముడి రథానికి తాళధ్వజ అని, సుభద్ర రథానికి దర్పదాళన్ అని పేరు. అయితే ఈ రథయాత్ర 2 రోజుల పాటు చాలా జనాభాతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే మనం ఎగ్జామ్ పర్పస్ గుర్తుంచుకోవాలండి, పూరి ఎక్కడ ఉంది, తర్వాత పూరిలో ఉన్న దేవుడు ఎవరు, ఏ రాష్ట్రానికి సంబంధించి ఈ రథయాత్ర అనేది జరిగింది అనేసి అడుగుతూ ఉంటారు. అయితే ఒడిస్సా క్యాపిటల్ భువనేశ్వర్, ఒడిస్సా సీఎం మోహన్ చరణ్ మాజీ, ఒడిస్సా గవర్నర్ రఘువరన్ దాస్. తర్వాత చైనా నుండి కజకిస్తాన్, కాస్పియన్ సముద్రం, అజర్బైజాన్, జార్జియా మీదుగా ఐరోపా చేరడం కొరకు మిడిల్ కారిడార్ను నిర్మించనున్నారు. అయితే ఈ మిడిల్ కారిడార్ను నిర్మించడంలో భాగంగా జార్జియాలోని నల్ల సముద్రంలో అనక్లియా అనే ఓడరేవును నిర్మించనున్నారు.
ఇది అతి ముఖ్యమైనదన్నమాట. అయితే ఈ అనక్లియా ఓడరేవును నిర్మించుట కొరకు చైనా, సింగపూర్ సంస్థల కన్సార్షియం ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. అయితే ఈ కోణంలో అక్కడి భౌగోళిక రాజకీయాలలో మంచి పెనుమార్పు రానుందని అంచనా. అయితే బ్లాక్ సీ అనేది చాలా కంట్రీస్కు ఎకనామికల్గా, పొలిటికల్గా చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. ఈ కోణంలో మనం నల్ల సముద్రం యొక్క చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అవి రష్యా, ఉక్రెయిన్, జార్జియా, టర్కీ, బల్గేరియా, రుమేనియా ఇలాంటి కంట్రీస్. అయితే మనం ఎగ్జామ్ పర్పస్ కూడా ఇవి బాగా చదువుకోవాలన్నమాట. ఎందుకంటే యూపీఎస్సీ స్థాయిలో కూడా ఇలాంటివి అడుగుతారు. నల్ల సముద్రం చుట్టూ ఉన్న కంట్రీస్ ఏంటి, అయితే ప్రస్తుతం మిడిల్ కారిడార్ను నిర్మించనున్నారు అని చెప్పుకున్నాం. అయితే దేనికోసం నిర్మించనున్నారు, ఏం నిర్మించనున్నారు, తర్వాత అనక్లియా ఓడరేవు ఎక్కడ నిర్మిస్తూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ ఎగ్జామ్ పర్పస్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల విభజన సమస్యలకు పరిష్కార దిశగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ కాళోజీ రచించిన నా గొడవ అనే పుస్తకాన్ని బహూకరించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ప్రతిమను రేవంత్ రెడ్డి గారికి బహూకరించారు. ఈ సమస్యలను డిస్కస్ చేసి ఈ సమస్యల పరిష్కారానికి 2 కమిటీల ద్వారా 3 అంచెల విధానంలో పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. మొదటగా సిఎస్ల ద్వారా కమిటీ, 2 సిఎస్లతో అంటే ఏపీ చీఫ్ సెక్రటరీ తర్వాత తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారితో కమిటీ ఏర్పాటు చేసి అక్కడ కూడా పరిష్కార మార్గం దొరకకపోతే మంత్రివర్గాల సమావేశంతో దాని తర్వాత అక్కడ కూడా సమస్య పరిష్కారం కానివి ముఖ్యమంత్రుల ద్వారా సమస్యని పరిష్కరించాలని నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం ఏపీ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాలు మాదక ద్రవ్యాలు మరియు సైబర్ నేరాల విషయంలో ఇరు రాష్ట్రాలు కలిసి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సి సుదర్శన్ రెడ్డి గారిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం జూలై 5న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఉన్న వికాస్ రాజు గారి స్థానంలో సి సుదర్శన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టనున్నారు. థ్యాంక్ యూ అండి. మిగతావి పార్ట్ 2 వీడియోలో తెలుసుకుందాం.